#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కార్తిక్ బాబు, ఫ్లాక్సీడ్ జెల్ వర్సెస్ మినాక్సిల్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ హెయిర్ రీగ్రోత్ అండ్ ఫ్లాక్సీడ్ జెల్స్ ఆర్ దే ఎఫెక్టివ్ ఆర్ నాట్? ఫ్లాక్సీడ్స్ కనుక ఓరల్గా కన్జ్యూమ్ చేస్తే, అంటే అవి తింటే దాంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అవి హెయిర్ గ్రోత్లో హెల్ప్ చేస్తాయి. ఫ్లాక్సీడ్ జెల్ కనుక స్కాల్ప్ మీద అప్లై చేసి హెయిర్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత గ్రోత్ వస్తుంది, అదే కనుక మినాక్సిల్ అప్లై చేసి చూస్తే ఎంత గ్రోత్ వస్తుంది అని కనుక కంపేర్ చేస్తే మినాక్సిల్తో చాలా చాలా మంచి గ్రోత్ వస్తుంది. అంతేకాకుండా ఆ ఏరియాలో హెయిర్ డెన్సిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఫ్లాక్సీడ్ జెల్తో చాలా మినిమలిస్టిక్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా అందరిలో వస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. కానీ మినాక్సిల్ వాడినప్పుడు చాలా మటుకు పీపుల్లో హెయిర్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే హెయిర్ గ్రోత్ అవ్వట్లేదో మినాక్సిల్తో, వాళ్ళు కనుక మినాక్సిల్ రెస్పాన్స్ టెస్ట్ చేసి వాళ్ళకు ఎందుకు హెయిర్ గ్రోత్ అవ్వట్లేదో అనే రీజన్ కనుక్కున్నాం అనుకోండి, మినాక్సిల్ అబ్జార్ప్షన్ని ప్రమోట్ చేసే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మళ్ళీ మినాక్సిల్ ప్రాపర్గా పనిచేసి అటువంటి వాళ్ళకు కూడా హెయిర్ గ్రోత్ అయ్యే అవకాశం మినాక్సిల్తో ఉంటుంది. సో నన్ను కనుక అడిగారు అనుకోండి, ఫ్లాక్సీడ్ జెల్ బాగా పనిచేస్తుందా లేకపోతే మినాక్సిల్ బాగా పనిచేస్తుందా అంటే, మినాక్సిల్కి ఫ్లాక్సీడ్ జెల్ ఎటువంటి కంపారిజన్లో కూడా రాదు. మినాక్సిల్ వాడడమే అన్నిటికంటే బెస్ట్.